ఆయన ఒక విప్లవ జ్యోతి. కోట్ల మంది గుండె చప్పుడు. దూసిన కత్తిలాంటి పవర్ అతడిది. అందుకే ప్రపంచ యువత ఆయనంటే పడి చేస్తారు. క్యూబా విప్లవం అనంతరం చే గువేరా 31 వయసులో క్యూబా జాతీయ బ్యాంకుకు అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత క్యూబా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే చే గువేరా భారత్లో కూడా పర్యటించారు అని. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన భారత్కొచ్చారు. నేటికీ చే గువేరా క్యూబా, దక్షిణ అమెరికా దేశాలలో ఎన్నో కోట్ల మందికి ఆశాజ్యోతి. ఇప్పటికీ ఆయన ప్రపంచంలో ఎందరికో ఆదర్శం. అర్జెంటీనాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1928 జూన్ 14న చే గువేరా జన్మించారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన చే గువేరా 33 వయసులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన పదవిని వదులుకున్నారు. 1959లో ఆయన తన భారత్ పర్యటనపై నివేదిక రాసి ఫిడెల్ కాస్ట్రోకు అందించారు. మేము కైరో నుంచి భారత్కు వెళ్లాం. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశమది. మేమీ పర్యటనలో భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులను కలిశాం. జవహర్లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపారు. క్యూబా ప్రజలతో మేమున్నామని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని నెహ్రూ చెప్పినట్లు చే గువేరా ఆ నివేదికలో పేర్కొన్నారు. నెహ్రూ మాకెన్నో విలువైన సలహాలిచ్చారు. క్యూబా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారు. భారత పర్యటనలో ఎన్నో విషయాలు మేం నేర్చుకున్నాం. అందులో ముఖ్య విషయం ఏమిటంటే, ఒక దేశ ఆర్థిక అభివృద్ధి దాని సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎక్కువగా పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, భౌతిక శాస్త్ర రంగం, వ్యవసాయ రంగంలో సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేర్చుకున్నామని ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు. భారత్ నుంచి వీడ్కోలు సమయంలో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ క్యూబా భారత్ భాయి భాయి అంటూ వీడ్కోలు పలికారు. ఒక విషయాన్ని మూలంలోకి వెళ్లి ఆలోచించి దాని సమగ్రతకు ప్రాణం పోయటం చే గువేరా వ్యక్తిత్వంలోని ప్రధాన అంశం. అదే అతడిని హీరోగా మార్చింది. పవన్ కళ్యాణ్ వంటి హీరోలు సైతం ఆయనంటే పడి చచ్చేది అందుకే.